హల్లెలూయా. కల్వరి అభిషేకం ప్రేక్షకులకు మన ప్రభువును మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఆహ్వానము పలుకుతున్నాం. దేవుడు మీకు తోడేండునుగాక, మీకు శుభములు కలుగునుగాక. మీరెంతో ప్రార్థనతో ఆసక్తితో ఈ కార్యక్రమం కొరకు ఎదురు చూస్తున్నందుకు ప్రభు పేర మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క లెంట్ దినముల్లో, తపోకాలంలో, శ్రమకాలంలో మరి పరిశుద్ధ గ్రంథము నుండి మన ప్రభువును మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారు పలికిన మాటలను మనము ధ్యానం చేసుకుందాం. శ్రద్ధగా ఆలకించండి. ఆ టీవీ దగ్గర నుంచి అటు ఇటు తిరగకుండా టీవీ దగ్గర ఉండి మీరు ఈ కార్యక్రమం అంతయు మీరు శ్రద్ధగా వినండి, విశ్వసించండి. ఆ చివర చేయబడు ప్రార్థనలో ఏకీవించండి. దేవుడు మీ జీవితాల్లో గొప్ప మేలు కలుగు చేస్తాడు. నేటి మన ధ్యాన భాగముగా పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనాన్ని ధ్యానం చేద్దాం. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు మీ పరమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. జాగ్రత్తగా ఆలకించండి. ఈ వాక్య భాగంలో శత్రువులను ప్రేమించాలి, హింసించే వారి కొరకు ప్రార్థించాలని పరిశుద్ధ గ్రంథంలో లేఖన భాగంలో తెలియచేయచ్చు ఉన్నది. మనము శత్రువును ప్రేమించాలంటే శత్రువుని శత్రువుగా చూస్తే ప్రేమించలేము. శత్రువును మిత్రుడిగా చేసుకోవాలి. మిత్రుడిగా చేసుకున్నప్పుడే ఆయన మనము ప్రేమించగలుగుతాం. మిత్రుడిగా చూడగలిగినప్పుడే ప్రేమించగలుగుతాం. ఒక శత్రువును మిత్రుడిగా చూడాలి అంటే అతడు ఏమేం చేశాడో ఆ పగ, ప్రతీకారము వీటన్నిటిని కూడా మరిచిపోవాలి. అవి మరిచిపోవాలంటే ఆయన్ని క్షమించాలని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తున్నది. ఎప్పుడైతే శత్రువును క్షమిస్తామో అతన్ని ప్రేమించగలము. ప్రేమించగలిగినప్పుడు ఆయన్ని మనము క్షమించగలము. క్షమించి ప్రేమించి ఆయన కొరకు ప్రార్థన చేయగలము. మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది, మీకు ఒకరి మీద విరోధం ఏదైనా కలిగి ఉన్న యెడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వానిని క్షమించుడి అని రాయబడి ఉన్నది. ఆ పరమ తండ్రి ప్రియ కుమారులుగా మనము ఉండాలంటే మనము చేయవలసిందంటే ఎవరి మీదైనా విరోధం ఉన్నప్పుడు వానిని క్షమించాలి, వాని కొరకు ప్రార్థన చేయాలి. కల్వరి శిలువలో యేసు ప్రభు ప్రేమించాడు, యేసు ప్రభు క్షమించాడు, యేసు ప్రభు ప్రార్థించాడు. అదే కల్వరి శిలువలో యేసుక్రీస్తు ప్రభు పలికినటువంటి తొలి మాట ఈ దినము మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. గమనించండి, లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో దేవుడు ఇలా పలుకుతున్నాడు. యేసు ప్రభు వారు కల్వరి శిలువలో మొదటి మాట తండ్రితో ప్రారంభిస్తున్నారు, చివరి మాట తండ్రితో ముగిస్తూ ఉన్నారు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు కుమారుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు, కుమారునిగా సంచరించారు, కుమారునిగా ప్రార్థించాడు, కుమారునిగా తండ్రిని మహిమపరిచాడు. చివరిగా శిలువలో ఆ కుమారునిగానే తండ్రిని సంబోధిస్తున్నాడు. లూకా సువార్త 23:34 వచనంలో ఇలా ఉంది, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని ప్రార్థన చేశారు. ఇది గొప్ప ప్రార్థన అండి. ఆయన ఏమి చేస్తున్నారో తెలియదు కనుక వీరిని క్షమించమని అంటున్నాడు. ఆయన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనంలో ఇలా రాయబడి ఉన్నది, ఎద్దు తన కామందునెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకొనును, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు అని రాస్తున్నాడు. వారు ఎంత చేసినా వారికి తెలివి లేదు, వారు పశుప్రాయులు, వారి తెలివి తక్కువ వారు, కనుక వారిని క్షమించాలని ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే వారు దేవుని నీతిని ఎరుగరు గనుక యేసు ప్రభుని సిలువ వేశారు అని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తున్నది. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 3వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది, ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. దేవుని నీతికి లోబడి ఉన్నట్లయితే వారు ఆయన సిలువ వేయకపోయి ఉందురు అని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది.
తెలియజేస్తున్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:18 కనుక మనం చూస్తే, వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వల్ల కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారే. ఏమయ్యారంటే దేవునిలో నుండి కలిగే జీవములోంచి వాళ్ళు వేరుపరచబడిన వారే తమ మనస్సుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు అని రాయబడి ఉన్నది. దేవుని యొక్క వెలుగు నుండి, దేవుని యొక్క జీవము నుండి, దేవుని యొక్క నీతి నుండి వారు వేరుపరచబడి ఉన్నారు. ఎందుకనగా వారు తెలివి తక్కువ వారే ఉన్నారు, వారి హృదయము కాఠిన్యము కలిగి ఉన్నది, వారు దేవుని యొక్క చిత్తాన్ని ఎరుగని వారే ఉన్నారు. అయితే వారు దేవుని ప్రజలే అని దేవుడు అంటున్నాడు. వారు తెలియక చేశారు గనుక వారిని క్షమించమని అంటున్నాడు. యేసు ప్రభు వారిని వారు అనేక విధాలుగా హింసించారు, బాధించారు, బంధించారు. ఆ గెత్సెమనే తోటలో ఆయన ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళారు. ఒక బందిపోటు దొంగను పట్టుకొని తీసుకొచ్చి సిలువేయాలన్నట్టుగా కత్తులతోటి, గుదిలతోటి ఆ గెత్సెమనే తోటగా ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన బంధించారు, ఆయన ఈడ్చుకొని వచ్చారు, ఈడ్చుచు తీసుకొచ్చారు. అంతేకాదు ఆయన యూదుల రాజా నీకు శుభమన్నారు. ఆయన రాజు గనక ఆయనకు ఒక కుర్చీని వేశారు, ఒక పాత కుర్చీని వేశారు. రాజు కదా అని ఆయన శిరస్సు మీద నువ్వు రాజుకు కిరీటం ఉండాలి అని శిరస్సు మీద ముండ్ల కిరీటాన్ని పెట్టారు. రాజా నీకు నమస్కారాలు అన్నారు. ధరణీపతి శ్రేష్ఠుడా నీకు దండము అన్నారు. ఆ రాజుగారి చేతిలో ఒక రాజదండం ఉండాలని ఒక రెల్లు కర్రను ఆయన చేతిలో పెట్టారు. అందరూ ఆయన అపహసించారు, గేలి చేశారు, గోల చేశారు. అంతే ఆయన ముందు మోకరిల్లారు. యూదుల రాజా నీకు శుభము అని పలికారు. అంతే ఆ రెల్లు కర్రను తీసుకున్నారు. ఆ శిరస్సు మీద, ఆ ముండ్ల కిరీటం మీద కొచ్చినప్పుడు ఆ శిరస్సులోనికి ఆ మంచి షార్ప్ నెయిల్స్, ఆ యొక్క ముళ్ళు ఆ లోపల గుచ్చుకొని రక్తసిక్తమైపోయింది. ముఖము నుదురంతా చిదురైపోయింది. ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే మనం ఓర్చుకోలేము. చిన్న ముళ్ళు లోపలికి వెళ్ళిందంటే సెప్టిక్ అవుతుందో భయంతో ఉంటాము. కానీ ఆ యొక్క శిరస్సు అనేకుల యొక్క రక్షణార్థమై ఆలోచించే శిరస్సు, అనేకులు ప్రేమించేటువంటి ఆయన శిరస్సు ఆ నుజ్జునుజ్జు అయిపోయింది, రక్తసిక్తం అయిపోయింది. చూడండి, అక్కడి నుంచి తీసుకొచ్చారు. ఆయన చెంపలు పగలుగొట్టారు. ఆ చెంపలు పక్కన ఉన్నటువంటి ఆ వెంట్రుకలను పీకారు. అంతేకాదు ఆయన ముఖం మీద ఉమ్ము వేశారు. ఇన్ని చేస్తున్నా ఆయన ఏమీ తెలియదు అన్నట్టే ఉంచున్నాడు. బొచ్చు కత్తిరించు అనేదిట గొర్రె ఏ రీతిగా మౌనంగా ఉంచుందో వారు అవన్నీ చేస్తుంటే ఆయన మౌనంగా ఉంచున్నాడు. మౌనమయ్యాడు యేసయ్య. భరిస్తున్నాడు, ఓర్చుకుంటున్నాడు, శ్రమను అనుభవిస్తూ ఉన్నాడు. గమనించండి. అంతే ఆయనకు ముసుగు వేశారు. ఆ ముసుగు వేసి పిడిగుద్దులు గుద్దారు, కొరడాలతో కొట్టారు. వీపంతా దున్నువారు తమ చాళ్లను పొడుగు చేశారని కీర్తనకారుడు రాస్తున్నాడు. ఆ యొక్క వీపంతా దున్నారు. రక్తసిక్తమైపోయింది, శరీరం అంతా రక్తమైపోయింది, ఒళ్ళంతా రక్తమైపోయింది, నిలువెల్లా రక్తమైపోయింది. అంతేకాదు ఆ యొక్క శరీరము, ఆ రక్తము, ఆ మాంసము, ఈపు మీద చాళ్ళు, కొరడాలు, ఆ కొరడాలకి చివరున్నటువంటి ఆ యొక్క గాలము లాంటి వస్తువులు ఆయన నాగట్టు వలె నాగలితో భూమిని దున్నినట్టు ఆయన శరీరం అంతా దున్నారు. చీల్చబడింది శరీరము. అవన్నీ ఓర్చుకుంటున్నాడండి. గమనించండి, రక్తము శరీరం అంతా శిరస్సు నుండి పాదం వరకు రక్తము కారుతూ ఉన్నది. అలా తీసుకెళ్లారు. ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు మరి అందరూ అపహసించారు. ఆఖరికి శిలువ మీద దొంగలు కూడా ఆయన అపహసించారు. ఇవన్నిటినీ ఆయన ఓర్చుకుంటున్నాడు. అక్కడ కపాలమనబడి స్థలమునకు తీసుకెళ్లారు. ఆ యొక్క 2 చేతులలో బలమైనటువంటి మేకులు కొట్టారు, 2 కాళ్లలో బలమైన మేకులు కొట్టారు.
ఆ శిలువకు కొట్టి శిలువ మీద వేలాడదీస్తూ ఉన్నారు. ఆ శిలువ మీద వేలాడుతున్న యేసయ్య ఉదయము మొదలుకొని ఆ మధ్యాహ్నం వరకు ఆ శిలువ మీద ఆ శ్రమను ఆయన భరిస్తూ ఉన్నాడు. శరీరంలో ఉన్నటువంటి ఆ వాటర్ అంతా డ్రై అయిపోతుంది, బ్లడ్ అంతా వెళ్ళిపోయింది, పాలిపోయాడు. స్వరూపమైనను సొగసైనను లేనివానుగా అయ్యాడు. ఆయన ఆ శిలువ మీద పలుకుతున్నాడు. యేసు తండ్రి సంబోధిస్తున్నాడు తండ్రిని. తను తండ్రి కుమారుడునని, తండ్రి ఏ రీతిగా తండ్రి కుమారులు అవడానికి క్షమించమన్నాడో, శత్రువులను ప్రేమించమన్నాడో, ఇదిగో వీళ్ళందరూ నాకు శత్రువులు కాదు, వీళ్ళందరూ కూడా నా బిడ్డలే, నా మిత్రులే అనుకున్నాడు. విరోధులుగా చూడలేదు. వారి మీద ఉన్న ప్రేమ, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు గనుక తన కుమారుని ఇచ్చాడు. తన కుమారుని ద్వారా ఇదంతా జరగాలని నేను ఆయన ప్రియ కుమారుడని గుర్తు చేస్తూ శత్రువులను ఆయన ప్రేమిస్తున్నాడు, క్షమిస్తున్నాడు. అంతేకాదు ఆయన అంటున్నాడు తండ్రి, దేవుని పిలుస్తున్నాడు, సంబోధిస్తున్నాడు. దేవునికి ఆయన యొక్క ఉద్దేశాన్ని తెలియపరుస్తున్నాడు. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరయ్యా, వీరిని క్షమించమంటున్నాడు. గమనించండి, నిర్దోషి అయిన దేవుడు, నిష్కలంకుడైన దేవుడు, పాపము ఎరుగనటువంటి వాడు మన కొరకు పాపంగా చేయబడ్డాడు. 1 కొరింథీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చూస్తే, అది అనగా దేవుని జ్ఞానము లోకాధికారులో ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయక పోయిందురు. గమనించండి, దైవ జ్ఞానం ఎరుగకుండా ఉన్నారు. ఈయనను సిలువ వేస్తే దేవునికి మంచి చేసిన వారిగా అవుతాం అనుకున్నారు. ఈయన్ని సిలువ వేస్తే దేవుని మహిమపరిచిన వారిగా అవుతాం అనుకున్నారు. ఈయన శాపము కలవాడు, ఈయన శాపము అనుకున్నారు. ఆ రీతిగా సిలువ వేయటం ద్వారా, ఆ రీతిగా ఆయన్ని బలి చేయటం ద్వారా, ఆయన రక్తము కారుట ద్వారా పాపము నుండి విడుదల కలుగుతుంది అనేటువంటి విషయము వాళ్ళకి నిజంగా తెలియదండి. మరచిపోవుట. ఎంత గొప్పవాడైనా, ఎంత ప్రేమ గలవాడైనా, ఎంత క్షమించే గుణము కలవాడైనా మానవుడు మొదటిదే చేయగలడు, క్షమించగలడు, కానీ మరిచిపోలేడు. మానవునికి దేవునికి వ్యత్యాసం ఎక్కడుందంటే, మానవుడు క్షమించగలడు కానీ మరిచిపోలేడు. ఒక 10 సంవత్సరాల క్రితము ఒక వ్యక్తి ఏదైనా వ్యతిరేకమైన పని చేస్తే, లేదా విరోధమైన పని చేస్తే, లేదా కొడితే, లేదా తిడితే 10 సంవత్సరాల తర్వాత అయినా ఆ మనిషి మనం క్షమిస్తామేమో కానీ ఆయన దగ్గర రాగానే ఆ యొక్క సీన్ మనకి గుర్తొస్తుంది. ఎంత వ్యతిరేకంగా ఉన్నాడు, పైకి ప్రేమతో మాట్లాడవచ్చు, పైకి కౌగలించుకోవచ్చు, ఎంతో సంతోషంతో కలిసిపోవచ్చు, అన్నీ మరిచిపోయినట్లు ఉండొచ్చు. కానీ 10 years అయినా కానీ ఆ యొక్క సంగతి జ్ఞప్తికి వస్తుంటుంది మానవునికి. యేసు ప్రభువు వారు అంటున్నారు, నేను ఒక్కసారి క్షమిస్తే ఇక మీ పాపం ఎన్నటికీ గుర్తు చేసుకోను అని చెప్తున్నారు. ఆయన దైవత్వం అదండి, క్షమించిన దేవుడు. మా అంటే మరిచిపోవుట. ఎంత చక్కని మాట దేవుడు తెలియచేస్తున్నాడు. ద్రోహాన్ని, రోషాన్ని, మోసాన్ని, దౌత్యాన్ని అన్నింటినీ కూడా క్షమించి, పాపిని హత్తుకున్నటువంటి వాడు, పాపానికి భేదాన్ని చూపినవాడు ఆయన. పాపిలోంచి పాపాన్ని బయటికి తీసేసి పాపిని పరిశుద్ధునిగా చేసినవాడు. అదే ఆయన క్షమామూర్తి, అదే ఆయన కనికరము, ఆయనే కారుణ్యమూర్తి. ఆయన గమనించండి, ఆయన క్షమించినవాడు. ఆయన ప్రభువు నేర్పిన ప్రార్థనలో మనం చేస్తున్నాడు, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించని, మా అపరాధంలో మా ఎడల అపరాధము చేసిన వారిని క్షమించున్న ప్రకారము మా అపరాధము క్షమించమని ప్రార్థన మనం ప్రభు నేర్పిన ప్రార్థన పరలోక ప్రార్థనలో చేస్తూ ఉంటాం. అనేక మంది ప్రార్థన వదిలేస్తుంటారు. క్షమించాలన్న విషయాన్ని మనం క్షమించిన ప్రకారం క్షమించమంటున్నాం కాబట్టి, అయ్యో మనం క్షమించబోతే ఆయన క్షమించడు కదా అని చెప్పి దాన్ని వదిలిపెడుతున్నారు చాలామంది. ప్రభునందు ప్రియ సోదరి సోదరుడా, వదిలిపెట్టొద్దు. మనము నేర్చుకోవాల ప్రభు దగ్గర ఏంటంటే
ఆయన క్షమించేవాడు, క్షమించడం నేర్పించినవాడు. ఆయన మనకు మాదిరి. యేసు చెప్పాడు, నేనే మార్గాన్ని అన్నాడు. ఆయన క్షమించే మార్గంలో మనం కూడా ముందుకెళ్ళాలని దేవుడు తెలియచేస్తున్నాడు. పాపలోకంలో పుట్టి, పాపుల్లో పుట్టి, పాపుల్లోనే తిరిగి, పాపుల్లోనే అనేక కార్యాలు చేసి, పాపము అంటనివాడుగా, నిర్మలుడుగా ఆయన ఉన్నాడు, నిష్కలంకుడుగా ఉన్నాడు. ఆయన మనకు మాదిరిని చూపించాడు. ఆ వెలవెల బోతూ రక్తధారల్లో రక్తమంతా కారిపోగా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమన్నాడు. తన వారే, తన దగ్గర తన జనాంగమే, స్వీయ జనాంగము, యూద జనాంగము అయినప్పటికీ ఆయన్ని ధిక్కరించారు, ఆయన్ని హింసించారు, ఆయన్ని బాధించారు, ఆయన్ని తృణీకరించి ఉన్నారు. గమనించండి, వీరి క్షమాపణ కొరకు ఎవరైతే మనకి శత్రువులుగా ఉన్నారో, ఎవరైతే మనకు విరోధులుగా ఉన్నారో, ఎవరైతే మనల్ని దూషిస్తున్నారో, ఎవరైతే మనల్ని ద్వేషిస్తున్నారో, ఎవరైతే మనల్ని హింసిస్తున్నారో, ఎవరైతే మనల్ని అసహ్యించుకుంటున్నారో అట్టి వారిని ప్రేమిద్దాం. ప్రేమించాలంటే మనం వారిని క్షమించే వారంగా ఉండాలి. గమనించండి, క్రీస్తు ప్రేమ మనలో నిలిచి ఉండాలి. క్రీస్తు ప్రేమ మనలో వేరుపారి ఉండాలి. ఎప్పుడైతే ప్రేమిస్తామో అప్పుడు క్షమించగలం. గమనించండి, మరి ఆదికాండములో మనం చూస్తే యోసేపు అన్ని రకాల శ్రమలు అనుభవించాడు, అన్ని రకాల శోధనలు అనుభవించాడు. అయితే దేవుని యొక్క వాక్యమందు, దేవుని యందు భయభక్తులందు నిలిచి ఉన్నాడు గనుక అతను రాజు తర్వాత పొజిషన్లోకి వచ్చినప్పుడు, తన అన్నలు వచ్చినప్పుడు, తన తండ్రి వచ్చినప్పుడు వారిని హింసించక, వారిని దూషించక, వారిని ద్వేషించక, వారిని క్షమించి వారిని తన హక్కున చేర్చుకున్నాడు. ఆ యొక్క యోసేపు కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. గమనించండి, ఈయన గొప్పవాడు. ఆయన మర్చిపోలేదు, క్షమించగలిగాడు. కానీ ఈయన క్షమించాడు, మరిచిపోతున్నాడు. ప్రభునందు ప్రియ సోదరి సోదరుడా, యేసుక్రీస్తు వారి శిష్యులముగా, యేసుక్రీస్తు వారి బిడ్డలముగా, యేసుక్రీస్తు వారిని నమ్మిన వారుగా, యేసుక్రీస్తు వారిని అనుసరించే వారముగా, యేసుక్రీస్తు వారితో నడిచే వారముగా మనము చేయవలసిందంటే మన శత్రువులను ప్రేమించాలా, మన శత్రువులను క్షమించాలా, మన శత్రువుల కొరకు ప్రార్థించాలా. చూడండి, ఆయన్ను అనుసరిస్తున్నటువంటి ఒక భక్తుడు మనము గమనించగలం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 60వ వచనంలో మనం చూస్తే, స్టెఫను అనే ఆయన యేసు ప్రభు గురించి ముందుకు వస్తున్నప్పుడు వాళ్ళందరూ రాళ్లతో కొట్టి చంపారు. ఆయన్ని రాళ్లతో కొట్టి యేసు అనే పేరెత్తితే కొడతామన్నట్టు వారు చేస్తుండగా ఆ దెబ్బలను భరిస్తూ సహిస్తూ శరీరం అంతయు రక్తసిక్తమైపోయి ఉండగా, పడిపోయి కోలుకోలేని పరిస్థితిలో ఉండగా, చివరిగా ఆయన ఒక ప్రార్థన చేస్తున్నాడండి. యేసు ప్రభు వారు సిలువలో పలికిన మొదటి మాట, సిలువలో చేసిన మొదటి ప్రార్థన, మొదటి అభ్యర్థన, ఇగో ఆయన కూడా అంటున్నాడు, మోకాళ్ళు ఉన్నాడు. అలాంటి స్థితిలో మోకాళ్ళు నిన్న వారి మీదకి రాళ్ళు పడుతున్నాయి, రక్తం కారుతుంది. స్టెఫను యేసు ప్రభు వారిని చూస్తున్నాడు. ఆ కల్వరి సిలువలో ఆ రక్తాన్ని చిందించిన యేసయ్యను చూస్తున్నాడు. ఆ సిలువలో వ్రేలాడు యేసయ్యను చూస్తున్నాడు. వ్రేలాడుతూ ఆయన పలికిన మాటను చూస్తున్నాడు. అవును అంటున్నాడు, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. గొప్పగా గట్టిగా అరవడానికి కూడా ఓపిక లేదు, గట్టిగా చెప్పడానికి ఓపిక లేదు. ఆ ఉన్న బలానంతా కూడా తీసుకొని చివరి మాటగా స్టెఫను మాట్లాడుతున్నాడు, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని. ఎంత గొప్ప ప్రార్థన! తను చనిపోతున్నాడు, ఇంకా ఆ మాట చెప్పి నిద్రించెను అని రాసి ఉన్నది. ఆయన చావుకు సౌలు సమ్మతించెను అని రాసి ఉన్నది. అక్కడ నిజముగా యేసుక్రీస్తు వారి శిష్యునిగా ఆయన పనిచేశాడు. యేసుక్రీస్తు వారి శిష్యులు క్షమించారు, యేసుక్రీస్తు వారి శిష్యులు ఆయన అనుసరించారు. ఈ రోజున ఈ కార్యక్రమం చూస్తున్న నీవు యేసు ప్రభు వారి బిడ్డగా, యేసుక్రీస్తును అంగీకరించిన వానిగా ఆయన సిలువను చూడు, క్షమించటం నేర్చుకో, మర్చిపోవటం నేర్చుకో. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ, ఆశీర్వాదానికి కారకులు ఉంటారని మనం పిలువబడ్డాం. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో ఉంది, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడుతురు గనుక
కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణను చేయక దీవించుడి. ఎంత చక్కని మాట అండి. మనం ఎందుకు పిలువబడ్డాం క్రైస్తవులుగా? ఎందుకు పిలువబడ్డాం యేసుక్రీస్తు వారి శిష్యులుగా? ఎందుకు యేసుక్రీస్తు వారు అనుసరిస్తున్నామంటే ఆశీర్వాదమునకు కారకులగుటకు మనం పిలువబడ్డాం. కాబట్టి కీడుకు ప్రతి కీడు చేయొద్దు, దూషణకు ప్రతి దూషణ చేయొద్దు. మరి ఏం చేయాలండి? రోమీలకు రాసిన పత్రిక 12:14 ఈ మాట రాయబడి ఉన్నది, మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి, దీవించుడు గాని శపించవద్దు. ఆయన నేర్పింది. యేసుప్రభువు వారు ఎవరిని శపించలేదు. ఏ పాపిని క్షమించాడు కానీ ఏ పాపిని ఆయన ఇది అనలేదు. తను అప్పగించడానికి వచ్చినటువంటి యూదాను కూడా ఆయన ఏమనలేదు. చూడండి, సిలువ వేసిన వారిని అనలేదు. వీళ్ళందరికీ ఏం తెలియదయా, తెలియక చేశారు, క్షమించు అని చెప్పన్నాడు. వారి కోసం ప్రార్థన చేశాడు. కనుక ఈ వాక్యం వింటున్న నీవు క్షమాపణ గురించి నేర్చుకో. ఆ కల్వరి సిలువలో నీవు చేసిన పాపాన్ని ఆయన క్షమించాడు. ఆయన రక్తంలో నువ్వు కడగబడాలి. ఆయన రక్తము నీకు శుద్ధి కలుగు చేస్తుంది, నీకు మేలు కలుగు చేస్తుంది, నీకు జీవము కలుగు చేస్తుంది, నిత్య జీవానికి వారసులు అవడానికి నిన్ను పిలుస్తుంది. నువ్వు చేయవలసిందల్లా దూషించేవారిని, ద్వేషించేవారిని దీవించు. కీడు గురించి ఆలోచించుకో. వారు ఒకసారి నిన్ను తిడతారు, వాళ్ళు మర్చిపోతారు. వాళ్ళు తిట్టిన పదాన్ని నువ్వు 100 సార్లు గుర్తు చేసుకుంటావు. తిట్టినవాడు మర్చిపోతాడు, తిన్నవాడు నువ్వు గుర్తు చేసుకుంటావు. కనుక ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దాన్ని మర్చిపోయి ఆయన్ని క్షమించు, ఆయన కొరకు ప్రార్థించు. అట్టి ఆత్మను దేవుడు రక్షిస్తాడు. కనుక ఇట్టి వాక్యాన్ని నువ్వు గమనించు. ఆయన శిలువ మీద నీ కొరకు చూపిన ప్రేమ అది వెలలేని ప్రేమ, గొప్ప ప్రేమ, వర్ణించలేని ప్రేమ. ఆ ప్రేమతో నువ్వు ఉండు, క్షమించగలుగుతావు, ప్రార్థించగలుగుతావు. యేసు కొరకు నీ విరోధులను కూడా నువ్వు పొందుకోగలుగుతావు. అట్టి భాగ్యం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుడు మీకు అనుగ్రహించును గాక. దేవుడు తన వాక్యము దీవించును గాక. ఆమేన్.